ఒక ఆఫీస్ వాతావరణం బాగుండాలంటే బాస్ల మనస్తత్వం స్వచ్ఛమైనదే ఉండాలి. తన ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా మెలుగుతూ స్నేహభావంతోనే పనులు చేయించుకోగలగాలి. అలా కాకుండా నేను బాస్ని, నేను చెప్పినట్లే జరగాలి, ఇది నా రాజ్యాంగం అన్నట్లు వ్యవహరిస్తే మాత్రం తేడాలు వచ్చేస్తాయి. ఉద్యోగుల్లో ఒత్తిడి పెరగడంతో పాటు తీవ్ర సంఘర్షణకు లోనవుతారు. పనిపై వ్యతిరేకత పెరిగి అనూహ్య పరిణామాలకు దారితీసే అవకాశం కూడా ఉంది. ఇటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు చైనాలోని ఉద్యోగులు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు నచ్చని బాస్లు, సహోద్యోగుల్ని సెకండ్ హ్యాండ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై విక్రయానికి పెడుతున్నారు. వినడానికి ఇది విడ్డూరంగా అనిపించినా అక్షరాలా నిజం. పని ఒత్తిడి, ఆఫీస్ వాతావరణంతో విసిగిపోయిన ఉద్యోగులు జియాన్ యూ అనే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో తమకు నచ్చని బాసులు, సహోద్యోగులను లిస్టింగ్కు పెడుతున్నారు. బాధించే బాసులు, అసహించుకునే సహోద్యోగులు, భయంకరమైన ఉద్యోగాలు అనే 3 కేటగిరీలుగా విభజించి వారి ధరను 4 నుంచి 9 లక్షల వరకు నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు చైనాలో ఇది ట్రెండ్ అవుతోంది. నెలకు 33,000 సంపాదించే ఓ ఉద్యోగిని తన జాబ్ని 91,000కు అమ్ముతున్నానని, 3 నెలల్లోనే మీ పెట్టుబడిని రికవర్ చేయొచ్చని ఆ వెబ్సైట్లో రాసుకొచ్చింది. మరొక యూజర్ ఏమో తన టెరబుల్ బాస్ని 500 యువాన్లకు అమ్ముతున్నట్లు పేర్కొన్నాడు. అతడు తనని తరచూ విమర్శిస్తుంటాడని, అతని వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నానంటూ తెలిపాడు. అయితే ఇదంతా నిజం కాదు, కేవలం కల్పితం మాత్రమే. తమ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం చైనాలోని ఉద్యోగులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. వ్యక్తిగతంగా వారిపై ప్రతీకారం తీర్చుకోలేక ఇలా ఈ-కామర్స్ సైట్లో తమ కోపాన్ని, బాధని పంచుకుంటుంటారు. దీనినక్కడ వామ్ స్మైల్ అని పిలుస్తారు. రోజంతా పనిచేశాక ఇలా ఆన్లైన్లో తమకు నచ్చని వారి గురించి పెడితే కొంత ఒత్తిడి తగ్గుతుందని వారి భావన. అంతే తప్ప ఆర్థిక లావాదేవీలేమీ జరగవు, ఎవరూ ఎలాంటి కొనుగోలు చేయరు. అయితే దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఏదేమైనా ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇది మంచి విధానమేనంటూ కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.